Hello friends, welcome back to RTV Entertainment. సౌత్ సెన్సేషన్ క్వీన్ సమంత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుందా? గ్లామర్ పాత్రలకు ఇకపై నో చెప్పేసిందా? పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. అసలు శామ్ మైండ్లో ఏం నడుస్తుంది? కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు సమంత తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? టాలీవుడ్ టు కోలీవుడ్ ఎందుకు ఈ మ్యాటర్ ఇంత హాట్ టాపిక్ అయింది? వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడేసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మ్యాటర్లోకి వెళ్తే, సమంత తన కెరియర్ గ్రాఫ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకుంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన గ్లామర్ డాల్ గా మెరిసిన శామ్ ఇకపై రూట్ మార్చబోతుంది. కమర్షియల్ మాస్ చిత్రాలకు కొంతకాలం పాటు కంప్లీట్ గా దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయిందట. స్టార్ హీరోల పక్కన 4 పాటలు 3 సీన్లు ఉండే పరిమిత పాత్రలు నాకొద్దు, కథను నడిపించే రియల్ పవర్ నేనే అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయిందట మన శామ్. ఇకపై పూర్తిగా విమెన్ సెంట్రిక్ మూవీస్ పైనే ఫోకస్ పెట్టాలని చూస్తుంది. కథలో తానే ప్రధాన శక్తిగా నిలిచే పాత్రలకే అమ్మడు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ప్రయోగాలు కొన్ని ఫెయిల్ అయినా నటిగా సమంత రేంజ్ ను పెంచాయే తప్ప ఎక్కడా తగ్గించలేదు. కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే శామ్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఎప్పటికీ అన్స్టాపబుల్. ఎందుకు సమంత ఇంత ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోగలిగింది? దానికి రీసెంట్ ఆన్సర్ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడుమూడు స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సమంత సోలో మార్కెట్ స్టామినా ఏంటో ఇండస్ట్రీకి మరోసారి ప్రూఫ్ తో సహా చూపించింది ఈ సినిమా. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే వచ్చే క్రేజ్ టెంపరీ, కానీ ఒక్క బలమైన కథను తన భుజాలపై వేసుకొని బాక్స్ ఆఫీస్ హిట్ కొడితే వచ్చే గుర్తింపు పర్మనెంట్ అని సమంత స్ట్రాంగ్ గా నమ్ముతుంది. అందుకే చేతికి వచ్చే బోల్డన్ని కమర్షియల్ ఆఫర్స్ సైతం సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది. కంటెంట్ ఉన్న మూవీస్ ద్వారా ప్రేక్షకులతో డైరెక్ట్ కనెక్ట్ అవ్వడమే శామ్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ నిర్ణయం వెనుక ట్రేడ్ అనలిస్ట్ల విశ్లేషణలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రెసెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. థియేటర్లో కేవలం హీరోలు మాత్రమే కాదు, కంటెంట్ బాగుంటే మహిళా ప్రధాన చిత్రాలకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. సమంతకు ఉన్న క్రేజ్ పాపులారిటీ చూసి నిర్మాతలకు కూడా భారీ బడ్జెట్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలు తీయడానికి క్యూ కడుతున్నారు. దీనివల్ల ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ అవుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే, సమంత వెనుక స్టార్ రైటర్ రాజ్ నిడుమూడు రూపంలో కావాల్సిన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో తప్పులు జరిగే ఛాన్స్ లేదు. ఒక్కసారి సమంత ఫ్లాష్ బ్యాక్ చూస్తే, ఏమై చేసావే సినిమాతో నాగ చైతన్య పక్కన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ సరసన నటించి టాప్ లీగ్ లోకి చేరింది. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి సినిమా కానీ, ఆ తర్వాత వచ్చిన యాక్షన్ వెబ్ సిరీస్ సీటాడెల్, హనీ బనీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. కానీ మా ఇంటి బంగారంతో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. అయితే ఈ మూవీ సక్సెస్ మీట్ లో సమంత ఒక పెద్ద సంచలన ప్రకటన చేసింది. తాను ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ తప్పదని హింట్ ఇచ్చేసింది. సినిమాలకు గ్యాప్ ఇస్తుంది సరే, మరి శామ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నప్పటికీ ఒక క్రేజీ ఓటీటీ టాక్ షో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. సోనీ ఎల్ఐవి తమిళ్లో సమంత అగ్రిమెంట్ చేసుకుంటుందట. ప్రస్తుతం చెన్నైలో ఈ షోకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది నార్మల్ చిట్చాట్ షోలా కాకుండా సెలబ్రిటీల పర్సనల్ ఎక్స్పీరియన్స్, రిలేషన్స్, కెరియర్ స్ట్రగల్స్ గురించి చాలా డీప్ గా ఉండబోతుందట. గతంలో ఆహా కోసం చేసిన శామ్ చామ్ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అందుకే డిజిటల్ ప్లాట్ఫామ్ పై తనకున్న డిమాండ్ బట్టి ఈ కొత్త షో కోసం సమంత ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు
₹1 కోటి వరకు రెమ్యునేషన్ అందుకోబోతుందనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ దీనిపై క్లారిటీ రాదు. ఏదేమైనా గ్లామర్ డాల్ గా మిగిలిపోకుండా ఒక నటిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలనే సమంత తపన నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మరి సమంత హోస్ట్ గా రాబోతున్న ఈ కొత్త షో కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు RTV ఎంటర్టైన్మెంట్. సౌత్ సెన్సేషన్ క్వీన్ సమంత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుందా? గ్లామర్ పాత్రలకు ఇకపై నో చెప్పేసిందా? అసలు శామ్ మైండ్లో ఏం నడుస్తుంది? కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు సమంత తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? టాలీవుడ్ టు కోలీవుడ్ ఎందుకు ఈ మ్యాటర్ ఇంత హాట్ టాపిక్ అయింది? వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడేసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మ్యాటర్లోకి వెళ్తే సమంత తన కెరియర్ గ్రాఫ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకుంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన గ్లామర్ డాల్ గా మెరిసిన శామ్ ఇకపై రూట్ మార్చబోతుంది. కమర్షియల్ మాస్ చిత్రాలకు కొంతకాలం పాటు కంప్లీట్ గా దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయిందట. స్టార్ హీరోల పక్కన 4 పాటలు 3 సీన్లు ఉండే పరిమిత పాత్రలు నాకొద్దు, కథను నడిపించే రియల్ పవర్ నేనే అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయిందట మన శామ్. ఇకపై పూర్తిగా విమెన్ సెంట్రిక్ మూవీస్ పైనే ఫోకస్ పెట్టాలని చూస్తుంది. కథలో తానే ప్రధాన శక్తిగా నిలిచే పాత్రలకే అమ్మడు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ప్రయోగాలు కొన్ని ఫెయిల్ అయినా నటిగా సమంత రేంజ్ ను పెంచాయే తప్ప ఎక్కడా తగ్గించలేదు. కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే శామ్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఎప్పటికీ అన్స్టాపబుల్. ఎందుకు సమంత ఇంత ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోగలిగింది? దానికి రీసెంట్ ఆన్సర్ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడుమూడు స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా ₹50 కోట్ల పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సమంత సోలో మార్కెట్ స్టామినా ఏంటో ఇండస్ట్రీకి మరోసారి ప్రూఫ్ తో సహా చూపించింది ఈ సినిమా. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే వచ్చే క్రేజ్ టెంపరీ, కానీ ఒక్క బలమైన కథను తన భుజాలపై వేసుకొని బాక్స్ ఆఫీస్ హిట్ కొడితే వచ్చే గుర్తింపు పర్మనెంట్ అని సమంత స్ట్రాంగ్ గా నమ్ముతుంది. అందుకే చేతికి వచ్చే బోలెడన్ని కమర్షియల్ ఆఫర్స్ సైతం సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది. కంటెంట్ ఉన్న మూవీస్ ద్వారా ప్రేక్షకులతో డైరెక్ట్ కనెక్ట్ అవ్వడమే శామ్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ నిర్ణయం వెనుక ట్రేడ్ అనలిస్ట్ల విశ్లేషణలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రెసెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. థియేటర్లో కేవలం హీరోలు మాత్రమే కాదు, కంటెంట్ బాగుంటే మహిళా ప్రధాన చిత్రాలకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. సమంతకు ఉన్న క్రేజ్ పాపులారిటీ చూసి నిర్మాతలకు కూడా భారీ బడ్జెట్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలు తీయడానికి క్యూ కడుతున్నారు. దీనివల్ల ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ అవుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే సమంత వెనుక స్టార్ రైటర్ రాజ్ నిడుమూడు రూపంలో కావాల్సిన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో తప్పులు జరిగే ఛాన్స్ లేదు. ఒక్కసారి సమంత ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఏమై చేసావే సినిమాతో నాగ చైతన్య పక్కన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ సరసన నటించి టాప్ లీగ్ లోకి చేరింది. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి సినిమా కానీ, ఆ తర్వాత వచ్చిన యాక్షన్ వెబ్ సిరీస్ సీటాడెల్, హనీ బనీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. కానీ మా ఇంటి బంగారంతో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. అయితే ఈ మూవీ సక్సెస్ మీట్ లో సమంత ఒక పెద్ద సంచలన ప్రకటన చేసింది. తాను ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ తప్పదని హింట్ ఇచ్చేసింది. సినిమాలకు గ్యాప్ ఇస్తుంది సరే, మరి శామ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నప్పటికీ ఒక క్రేజీ ఓటీటీ టాక్ షో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. సోనీ LIV తమిళ్లో సమంత అగ్రిమెంట్ చేసుకుంటుందట. ప్రస్తుతం చెన్నైలో ఈ షోకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది నార్మల్ చిట్చాట్ షోలా కాకుండా సెలబ్రిటీల పర్సనల్ ఎక్స్పీరియన్స్, రిలేషన్స్, కెరీర్ స్ట్రగల్స్ గురించి చాలా డీప్ గా ఉండబోతుందట. గతంలో ఆహా కోసం చేసిన శామ్ చామ్ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అందుకే డిజిటల్ ప్లాట్ఫామ్ పై తనకున్న డిమాండ్ ను బట్టి ఈ కొత్త షో కోసం సమంత ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు
₹1 కోటి వరకు రెమ్యునేషన్ అందుకోబోతుందనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ దీనిపై క్లారిటీ రాదు. ఏదేమైనా గ్లామర్ డాల్ గా మిగిలిపోకుండా ఒక నటిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలనే సమంత తపన నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మరి సమంత హోస్ట్ గా రాబోతున్న ఈ కొత్త షో కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.